ఇవాళ ఒక వార్త చూసిన, ఇంకా అది బ్రహ్మాండమైన వార్త. బ్రాహ్మణులకు రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వాలి, పిటిషన్ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు. నేనేం చెప్తా ఉన్నా, బ్రాహ్మణ సోదరులకు చెప్తా ఉన్నా, మాకేం పంచాయతీ లేదు. మీ రిజర్వేషన్లు మీరు తీసుకొని మాకి మేము తీసుకున్నాం, మీరు తీసుకొని ఎవరిది వాడు సమానంగా పంచుకుందాం, లేదు అంతే. మీ జనాభా సమస్య ప్రకారం తీసుకోండి. మీ జనాభా ఎంత ఉందో అంత మీరు తీసుకోండి అన్ని రిజర్వేషన్లు. మా జనాభా ఎంత ఉందో మేము అన్ని తీసుకుంటాం, మాకు ఒకటి సొమ్మొద్దు, అంతే, మాకు ఒకటి సొమ్మొద్దు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ లేదు, ఇక్కడ ఇగో బ్రాహ్మణులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలన్న పిటిషన్పై విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ బీసీలకు రాజకీయ పరమైన చట్టసభల్లో రిజర్వేషన్ కావాలని పిటిషన్ వేస్తేనేమో డిస్మిస్ చేసింది, కొట్టేసింది. చల్ గిట్లిస్తారు వ్యాధి సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఎరికైనా? బీసీలకు సంబంధించినటువంటి పిటిషన్ వేసినప్పుడు రిజర్వేషన్లు అనేటివి ప్రభుత్వాలు ఇస్తాయి, ఖాళీ మేము ఈ రాజ్యాంగాన్ని పట్టుకొని ఈ రిజర్వేషన్లు దీన్ని ఏమైనా ఉల్లంఘించినా చెక్ చేయడమే మా పని అని చెప్పింది సుప్రీంకోర్టు. కానీ ఇక్కడ వీళ్ళు పిటిషన్ వేయగానే ఓకే విచారణకు తీసుకుంటున్నాం. ఇంకా దానికి ఏంది, యూత్ ఫర్ ఈక్వాలిటీ అనే స్వచ్ఛంద నేను కూడా చెప్తా ఉన్నా, మీరు ఎట్లా తీసుకుంటున్నారో మాకు అట్లే కావాలి, గంతే. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకున్నారు కదా, మా పాలు మాకు కావాలి, మా వాటా మాకు కావాలి. మేము జనాభాలో 160% ఉన్నాం, మా 60 పాలు మాకు కావాలి. ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీ చెప్తా ఉంది. నీ సొమ్ము నాకెందుకు, నా సొమ్ము నీకెందుకు, ఊకే సప్పుడు చేయక మంచిగా అన్నదమ్ములు లెక్క ఎవరిని వాడు పంచుకొని తింటే అయిపోతుంది కదా. రిజర్వేషన్లు కానీ ఉద్యోగాలు కానీ ఇంకేదన్నా కానీ వాళ్ళు కూడా బీసీలకెళ్ళి వస్తారట. వాళ్ళని రాజకీయ వెనుకబడిన తరగతులు, పొలిటికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని పెట్టి పరిగణించి రిజర్వేషన్లు కల్పించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. సుప్రీం ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించినప్పటికీ సాధారణంగా సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వర్గాల నుంచే రాజకీయ వెనుకబడతనం పుడుతుందని ప్రాథమికంగా అభిప్రాయపడింది. ఒకవేళ ఎస్ఈబీసీ జాబితాలో ఉన్న వర్గాలకు సరైన ప్రాతినిధ్యం లేకపోతే వారిని పీబీసీలుగా గుర్తించి రిజర్వేషన్ కల్పించడంలో అర్థం ఉందని ఇయ్యొచ్చు అని చెప్తుంది. ఒక రకంగా ఇయ్యొచ్చు అని. ఆ సుప్రీంకోర్టులో మన బీసీ న్యాయమూర్తులు ఉండరు కదా, వాళ్ళే అగ్రవర్ణాలు ఉంటారు కాబట్టి వాళ్ళ పిటిషన్లు స్వీకరణకు పోతే నేను చెప్తా ఉన్నా, బ్రాహ్మణ సోదరులకు కూడా చెప్తా ఉన్నా, మనం సమానంగా పంచుకొని తిందాం దారి. బరాబర్ అట్లేం లేదు, మనము సమానంగా పంచుకొని తిందాం దారి. ఈ తెలంగాణ రాష్ట్రంలో బ్రాహ్మణులకు వైశ్యులకు వీళ్ళిద్దరికి చెప్తా ఉన్నా, మీ వాటా దొబ్బక తింటుంది ఈ రెడ్లు దొరలే, మీ వాటా దొబ్బక తింటుంది వాళ్ళే, రెడ్లు వెలమలు, వీళ్ళు మీ వాటా దొబ్బక తింటా ఉన్నారు. మీకు మీ వాటా సమానంగా ఇచ్చేది తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఒకటే. మీ వాటాను మీకు బరాబర్ వాళ్ళు ఎత్తుకపోతున్న వాటాను కట్ చేసి మీకు వాటాను పంచడమే. మేము చేస్తాం ఆ పని, మా వాటా మేము తీసుకుంటాం, మీ వాటా మీరు తీసుకోరి. మా ఎస్సీ ఎస్టీ సోదరుల వాటా కొద్దిగా తగ్గింది, వాళ్ళకు కూడా పెంచుకోవాలి. మన అందరి కలిసి ఎత్తుకపోయి తింటుంది వీళ్ళే, ఈ రెడ్లు ఈ దొరలు. అందుకోసమే నేను చెప్తా ఉన్నా, తెలంగాణ రాజ్యాధికార పార్టీ చెప్తా ఉంది, మా వైశ్య సోదరులారా, మా కోమటి సోదరులారా, మా బ్రాహ్మణ సోదరులారా, మీ వాటా ఎవరు దొబ్బక తింటారు. ఈడబ్ల్యూఎస్ పేరు మీద ఎక్కువ సర్టిఫికెట్లు తీసుకుంది వాళ్ళు. మీ పిల్లలకు అన్యాయం జరుగుతూ ఉంది, మీ పిల్లలకు అన్యాయం జరుగుతూ ఉంది. మీ పిల్లలకు న్యాయం జరగాలంటే కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది. మీ వాటా మీకు ఎంత వస్తుందో లెక్క చేసి దాన్ని పక్కకు పెట్టి తీసుకుంటే అయిపోయాయి, లొల్లే లేదు కదా. రాజకీయ వాటా కావాలని బ్రాహ్మణులు పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు విచారణకు స్వీకరిస్తుంది. బీసీలకు రిజర్వేషన్ కావాలి చట్టసభలో వేస్తే కొట్టేస్తుంది. ఇది న్యాయం ఈ దేశంలో. నేనేమంటున్నా, మీరు కోట్ల దాకా పోవాల్సిన పని లేదు, కూర్చుందాం, కూర్చొని ఎవరి పాలు వాడు తీసుకుంటే అయిపోయాయి కదా, ఎవరి పాలు వాడు తీసుకుంటే అయిపోతుంది కదా. ఇదే భారత పార్లమెంటు చట్టం చేసి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలంటే సుప్రీంకోర్టు అట్టెట్లు ఇస్తామని చెప్పి కూర్చొని కొట్లాడింది. 2 ఏళ్ళు ఆపింది సుప్రీంకోర్టు ఇందిరా సాహ్ని కేసులో. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అదే భారత పార్లమెంట్ తీసుకొస్తే ఇవ్వచ్చు వీళ్ళకి అని చెప్పేసింది. 50% లిమిట్ లేదు, ఇవ్వచ్చు అని చెప్పేసింది. ఈ దేశంలో అత్యంత దెబ్బతింటుంది, ఈ రాష్ట్రంలో అత్యంత దెబ్బతింటుంది బీసీ వర్గాలే, బీసీలమే, మనమే. వాళ్ళ వాటా వాళ్ళు పంచుకొని తింటా ఉన్నారు. మన పేదోనికే వాటా లేదు. మనమందరం మన వాటా తీసుకోవాలి. మనం ప్రతి కుటుంబానికి 2 ఎకరాల భూమి తీసుకోవాలి. మనం ఇంకా ఏమీ తీసుకోలే, మనం తీసుకోవాల్సిందే. ప్రతి కుటుంబానికి 2 ఎకరాల భూమి తీసుకోవాలా, మన ఉద్యోగాల వాటా మనం తీసుకోవాలా, మన నిధుల వాటా మనం తీసుకోవాలా, మన రాజకీయ వాటా మనం తీసుకోవాలా.